అందరికీ నమస్కారం. మా ఈ కాలజ్ఞాన్ అకాడమీ ఛానల్కి స్వాగతం. ఈ రోజు మనం 10వ తరగతి తెలుగు సబ్జెక్టులోని షార్ట్ ఆన్సర్ క్వశ్చన్కి ఎలాంటి సమాధానాలు వ్రాయాలో చూద్దాము. ఈ నోట్స్ని రోజు మాట్లాడుకునే భాషలో చాలా సరళంగా చేసి పెడుతున్నాము. మీరు చాలా తేలికగా జవాబులు వ్రాసే విధంగా ఉండాలని చేసి పెడుతున్నాము. ఇక్కడ ఒక్క విషయానికి గుర్తు పెట్టుకోండి. తెలుగు సబ్జెక్టులో ఏ క్వశ్చన్కి అయినా జవాబు వ్రాసే ముందు ఈ ప్రశ్న ఏ పాఠంలోనిది మరియు ఈ పాఠం రచయిత పేరు వ్రాయండి. ఇక మనం టాపిక్లోకి వెళదాము. ఈ రోజు ప్రశ్న, నరరూపుడై పుట్టియున్న రాక్షసుడు అని కవి ఎటువంటి వారిని అంటున్నారు? ఈ ప్రశ్నని జూన్ 2024లో అడిగాడు. ఈ ప్రశ్నకి సమాధానం, ఈ అంశం శతక మధురిమ పాఠంలోనిది. నరరూపుడై పుట్టియున్న రాక్షసుడు అని వేణుగోపాల శతకంలో కవి ఎవరిని అన్నారంటే, మనిషిలా పుట్టి కానీ చెడు పనులు చేసే వాళ్లను నరరూప రాక్షసులని అంటారు. నిజం చెప్పడానికి ఇష్టపడని వాళ్లను నరరూప రాక్షసులని అంటారు. అబద్ధాలు, మాయ మాటలు చెప్పి ఇతరుల డబ్బు దోచుకునే వాళ్లను నరరూప రాక్షసుడని అంటారు. కుల గర్వంతో బీదల ఇళ్లను కూల్చే వాళ్లను నరరూప రాక్షసుడని అంటారు. లంచాలు తీసుకునే, లంచాల విలువ పెంచే వాళ్లను నరరూప రాక్షసులని అంటారు. బంధాలు, మర్యాదలు పట్టించుకోని వాళ్లను నరరూప రాక్షసులని అంటారు. బయట నవ్వుతూ మాట్లాడి లోపల నష్టం చేసే వాళ్లను నరరూప రాక్షసులని అంటారు. తల్లిదండ్రులను గౌరవించకుండా ఇంటినుంచి పంపించే వాళ్లను నరరూప రాక్షసులని అంటారు. ఇలాంటి చెడు లక్షణాలు ఉన్న మనుషుల్నే కవి నరరూప రాక్షసులు అన్నారు. ఈ విధంగా పాయింట్ల మాదిరిగా సమాధానం వ్రాయండి. ఇక వీడియో ముగించే ముందు ఒక చిన్న విషయము, మేము శ్రీ కాలజ్ఞాన్ ప్లే స్కూల్ని ప్రారంభించాము. ఇది మా మొదటి సంవత్సరం కాబట్టి ప్రారంభోత్సవ కానుకగా ఫీజులో 50% డిస్కౌంట్ ఇస్తున్నాము. హయాత్నగర్లో మీకు తెలిసిన వారు ఎవరైనా ఉంటే మా స్కూల్ని రిఫర్ చేయవలసినదిగా ప్రార్థిస్తున్నాము. అలానే సాయంత్రం ఎల్కేజీ నుండి 10వ తరగతి వరకు కాలజ్ఞాన్ అకాడమీలో ట్యూషన్స్ చెప్పబడును. ఒకసారి కలిసి మీ పిల్లలని కాలజ్ఞాన్ అకాడమీలో చేర్పించగలరు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మా ఈ ఛానల్ని లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని, ఇతరులకి షేర్ చేయగలరు. ధన్యవాదములు.